जय श्री साया जय श्री साया जय श्री साया जय श्री साया नमः ओम कृष्णाय कृष्णप्रस्थाय भूतले श्रीमद् भक्तिवेदांत स्वामी विरामणे नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष पुण्यवाणी पंचानंदेशकारिणे మనము గత కొన్ని రోజులుగా పూరి జగన్నాథ విశేషాల గురించి మనం చెప్పుకోబోతున్నాము. ఈరోజు నేరుగా పూరి జగన్నాథ క్షేత్రం ఇంతవరకు మనం పాడాము కీర్తనలో నీలాచల క్షేత్రం అని. ఆ నీలాచల క్షేత్రం మీకు సృష్టిస్తుంటే ఆ పాటలో మనకు ఉంది. ఆ నీలాచల క్షేత్రంలో మనకు ఒడిశా రాష్ట్రంలో ఉండేటువంటి పూరి క్షేత్రము, దాని యొక్క అతి రహస్యాలు అనేవి కొన్ని ఉన్నాయి. అవి శాస్త్రవేత్తలు సైతం మనకు అందలేదన్నమాట, ఎందుకు అలా జరుగుతున్నాయి ఆ క్షేత్రంలో. సో మొట్టమొదటిగా వస్తే మనకు సమయపాలన తక్కువ కాబట్టి త్వరగా వచ్చేస్తాను నేను. సో మొట్టమొదటి మనము ఆ క్షేత్రాన్ని ఆలయాన్ని దర్శించగానే మనకు మొట్టమొదటి కనపడేది ఏంటంటే ఆలయం యొక్క జెండా అన్నమాట. ఆ జెండా అంటే ఆ జెండాలకు ఒకటనేది ఉండవు. మన హిందూ మతానికి చెందినటువంటి చిహ్నాలన్నింటితో ఉన్నటువంటి ఆ తయారు చేసినటువంటి జెండాలను అక్కడ ప్రతిష్టాపిస్తారన్నమాట. ఆ జెండాలు ఎప్పుడు కూడా ఇక్కడ ఒక విశిష్టత ఉంది. ఎప్పుడు కూడా మనకు సైన్స్ ప్రకారం చూస్తే మనకు గాలి వైపు ఏ వస్తువైనా వీస్తుంది కదా. మనము చూడండి, మన గాలి వెళ్ళేటప్పుడు ఏ వస్తువైనా గాలి ఎలా వీస్తే అలాగే వెళ్తుంది కదా. కానీ ఇక్కడ మాత్రం ఆ జెండాలు గాలికి అభిముఖంగా అంటే గాలికి వ్యతిరేకంగా వీస్తాయన్నమాట. ఇది చాలా ప్రత్యేక విశిష్టమైనటువంటి మిస్టరీలాగా మిగిలిపోయిందనమాట. శాస్త్రవేత్తలు చాలా దాని మీద పరిశోధన చేశారు, కానీ వారికి సైతం అందలేదంటే ఇది స్వామి యొక్క మహత్యం, అంటే స్వామి యొక్క వైభవాన్ని తెలపడానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట. కాబట్టి గాలికి అద్భుతంగా ఆ జెండాలన్నీ వీస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే ఆ జెండాని మేము గుడికి వెళ్ళినప్పుడు సాయంత్రం 5 గంటల సమయంలో ఆ జెండాను ప్రతినిత్యం అంటే ఎంత ఎత్తు ఉంటుందంటే ఆ గుడి అంత 45 అంతస్తులు ఎంత ఎత్తు ఉంటుందో అంత ఎత్తులో ఉంటుందన్నమాట. అలాగే సుదర్శన చక్రం అంటే సుదర్శన చక్రమే 20 అడుగులు ఎత్తు ఉంటుందంట. సుదర్శన చక్రం మీరు చూసారు, సుదర్శన మహారాజు ఇక్కడ చక్ర రూపంలో ఉంటారు. అక్కడ ఒరిజినల్ విష్ణు చక్రం ఉంటుందన్నమాట, రౌండ్గా ఉంటుంది. అది 20 అడుగుల ఎత్తు, అలాగే 1 టన్ను ఉంటుందంటండి దాని బరువు. అంటే సుమారుగా 1000 కిలోలు. చూడండి ఎలా అంత బరువుని అంత ఎత్తైనటువంటి గుడి మీద ప్రతిష్టాపించారు. అందుకే మనం ఏ మూల నుంచి చూసినా కూడా మనకు క్లియర్గా మనకు సుదర్శన మహారాజుని మనకు దర్శనం చేసుకోవచ్చు అనమాట. అంత విశిష్టత. ఎందుకంటే ఇక్కడ సుదర్శన మహారాజు చాలా గొప్ప భక్తుడు అనమాట. మనం చర్చించుకున్నాం ఆయన గురించి కూడా. కాబట్టి మనం ఏ మూల నుంచి చూసినా మనం చక్రాన్ని నీలి చక్రం అంటారు. యాక్చువల్లీ దాన్ని ఏమంటారు? నీలి చక్రం అంటారు. ఆ మాటని మనం ప్రొనౌన్స్ చేసినా పలికినా కూడా మనకు విశిష్టమైనటువంటి పుణ్యం అనేది కలుగుతుంది అనమాట. కాబట్టి మనం పూరి క్షేత్రాన్ని దర్శించే ముందే మనం ఏం చేయాలి? సుదర్శన మహారాజుని సుదర్శన చక్రాన్ని మనము దర్శనం చేసుకోవాలి. అంటే ఇక్కడ చెప్తున్నటువంటి అంతర్భావం ఏంటంటే మనము భగవంతుడి యొక్క దర్శనము భక్తుల ద్వారానే జరుగుతుంది. సపోజ్ నేను ఒక ఉదాహరణగా చెప్పను. నేను ఇక్కడ ఒక తిలకం పెట్టుకున్నాను కదా, చిన్న ఒక ఆకులాగా కనపడుతుంది, పైన 2 కనపడుతున్నాయి. దాని అర్థం ఏంటి అంటే చిన్న ఆకులాగా మనకి హృదయంలాగా కనపడుతుంది కదా, తులసి మాల అనమాట. తులసి ఆకు ఎప్పుడు కూడా స్వామి యొక్క పాదాల మీద ఎవరు ఉంటారు? తులసి మహారాణి ఉంటారు. తులసి దళం అనేది ఉంటుందన్నమాట. ఆయనకు అంత ఇష్టం అనమాట. ఇక్కడ ఏం సూచిస్తుందంటే భగవంతుడికి భక్తులంటే మహా ఇష్టం అనమాట. ఆయనకి ఏమీ అవసరం లేదు. తులసి దళం పక్కన ఎప్పుడు స్వామి పాదాలు జరుగుతుంది. కాబట్టి ఇది తులసి మాల ద్వారా మన ఈ 2 లైన్లు ఏం సూచిస్తుందంటే భగవంతుడి యొక్క పాదాలు, పద్మ పాదాలు సూచిస్తాయన్నమాట. అంటే భగవంతుడి యొక్క పద్మ పాదాల దగ్గర భక్తుడు ఉంటారు అని అర్థం. కాబట్టి మనం భగవంతుని చేరుకోవాలంటే భక్తుల ద్వారా చేరుకోవాలి అని ఇక్కడ సూచిస్తున్నారు. అలాగే నీలి చక్రాన్ని సుదర్శన మహారాజుని మనము ఫస్ట్ ప్రసన్నం చేసుకొని అతని యొక్క దర్శనం పొందిన తర్వాత, నా ఆశీర్వాదాన్ని పొందిన తర్వాతే మనము భగవంతుడిని దర్శనం చేసుకోవచ్చు అని ఇక్కడ చెప్పకనే చెప్తున్నారు అన్నమాట. అలాగే ఇంకొకసారి 5 గంటల సమయంలో జెండా మారుస్తారని చెప్పారు కదా. ఎప్పుడైనా సరే ఒక్కసారి ఇది 1800 సంవత్సరాల నుంచి జరుగుతుందండి ఈ జెండా మార్చేది. ఎటువైపు చూసినా మనకు మన వైపే చూస్తున్నట్లు అనిపిస్తుంది అనమాట. అది పెద్ద విశేషం ఈ చక్రం. ఇప్పుడు ఏ మూల ఒకవేళ మూల నుంచి చూస్తే మనకి మూల అనేది కనపడుతుంది కదా, అలా కనపడదండి. అదే స్వామి యొక్క విశేషం. ఇలాగే భక్తుల గురించి కూడా గొప్పగా చెప్తున్నారు. స్వామియే కాదు, స్వామి యొక్క భక్తులు కూడా అతి విశేషం, అతి విశిష్టత కలదని భగవంతుడు ఈ విధంగా మనకి సూచిస్తున్నారు అనమాట. సో ఈ జెండాన్ని 1800 సంవత్సరాల నుంచి మనకు రోజు మారుస్తారు అనమాట. పైకి ఎక్కి ఎలా అంటే
మనం ఏదో నిత్యం వేసుకోవాలి లేదా జేసీబీని ఎక్కి చేయరనమాట. ఒక భక్తుడే పండాలు అంటారన్నమాట ఉండేవారిని. ఒక పండాలే జెండాలన్నింటినీ వేసి మేము స్వయంగా చూసామండి. స్వయంగా మేము దర్శనం చేసుకున్నాం. జెండాని అక్కడ ఎంత స్పీడ్గా ఎక్కుతారో తెలుసా, అన్ని 45 అంతస్తులు ఎత్తంటే ఎంత ఉంటుంది సుమారుగా చెప్పండి. ఎంత సునాయాసంగా ఇక్కడ ఏమని సూచిస్తుందంటే మనకి రోజు 5:30 రోజు సాయంత్రం 5 గంటలకు స్టార్ట్ అవుతుందండి జెండాలు మార్చడం. నిన్నటి జెండాలు మార్చాలి, ఈరోజు జెండాలు మళ్ళీ తిరిగి మళ్ళీ ప్రస్తావిస్తారనమాట. అక్కడక్కడగా ఎక్కిస్తారనమాట. మనం ఎక్కడ పడతాము అనేటువంటి అదేమో అభద్రం అనేది ఏమి ఉండదు. ఇక్కడ సూచించేదల్లా ఏమిటి, స్వామి మీద ఉన్నటువంటి అపరిమితమైనటువంటి భక్తి సేవ భక్తిభావంతో చేస్తారనమాట. ఒకప్పుడు ఏదో ఒకసారి విన్నాము చరిత్రలో, ఒక అబ్బాయి అంట పైనుంచి మార్చేటప్పుడు కింద పడిపోయాడంట. అప్పుడు ఏం చేశారు, ఒక కోతి వచ్చి కింద ఇంకా పడిపోతున్న సమయంలో ఆ అబ్బాయి పట్టేసుకుంటుందంట. ఇక్కడ స్వయంగా హనుమాన్జీ వచ్చేసారు అనమాట. ఎవరు వచ్చారు, హనుమంతుడు. అక్కడ వేడి హనుమంతుడు ఉంటారనమాట అక్కడ కూడా. కాబట్టి హనుమంతుడు వారు వచ్చి అంటే మన భక్తులకి ఏమన్నా అంటే భగవంతుడు చూసుకొని ఉంటాడు అనమాట. వెంటనే వాళ్ళని రక్షిస్తారు, స్వయంగా రక్షిస్తారనమాట. ఇక్కడ ఆంజనేయ హనుమాన్జీని పంపించి ఆ అబ్బాయిని కాపాడారు. కాబట్టి ఇలాంటి ఎప్పుడు కూడా మనకి అక్కడ దుర్ఘటన జరిగినటువంటి చరిత్ర అనేది లేదనమాట. కాబట్టి జెండాను ఒకరోజు మార్చకపోతే ఇంకా మళ్ళీ 18 సంవత్సరాలు గుడిని క్లోజ్ చేయాలన్నమాట. ఒక్కరోజు జెండాని మార్చకపోతే ఇంకా గుడి తలుపులు 18 సంవత్సరాల వరకు క్లోజ్ చేయవచ్చు. సో అలాంటి సందర్భం అనేది మనకు ఎన్నడూ జరగలేదు. ఎందుకంటే స్వామి యొక్క అమితమైన ఔదార్య భావంలో ఉన్నారు కాబట్టి మనకు భక్తులకు ఏమి మనకు ఆటంకం అనేది జరగదు. భగవంతుని ఎవరు ఏం చేయలేరు అనేది నిదర్శనంగా చూపిస్తున్నారు. సో అలాగే ఎప్పుడు కూడా మనం చూస్తుంటాం, మన బిల్డింగ్ల పైన విమానాలు పోతుంటాయి. పక్షులు కూడా చూడండి, పక్షులు గుడి గోపురం మీద వెళ్తూ ఉంటాయి. కానీ ఈ పరమ పవిత్రమైనటువంటి కురుక్షేత్రంలో విమానాలు పైన గోపురం పైన వెళ్ళాయి లేదా పక్షులు తిరిగాయి, తర్వాత ఆ మలినాలు వేసాయి అనేటువంటి దాఖలాలు ఎక్కడ లేవండి. అది ఎలా ఉంది, ఎలా అయిపోయిందంటే నో ఫ్లయింగ్ జోన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే అక్కడ గవర్నమెంట్ ఎప్పుడు కూడా మనకు ఒక ఆంక్ష అనేది విధించలేదు. ఇక్కడ విమానాలు తిరగకూడదు, పక్షులు తిరగకూడదు అనేటువంటి ఏమి చెప్పలేదన్నమాట గవర్నమెంట్ కూడా. అలా జరుగుతుంది. అది స్వామి యొక్క మహిమ. ఇక్కడ కూడా మేము ఆశ్రమంలో గమనించాము, చాలా పక్షులు ఉంటాయన్నమాట. బాబా ఆశ్రమంలో చాలా అన్ని పక్షులు ఉన్నాయి కదా, ఎంత క్లీన్గా ఉంది చూసాం కదా మనం, ఎంత మహత్యం ఉండాలి కదా. మేము ఆ విషయాన్ని చాలా గమనించి చాలా సంతోషపడ్డాం అనమాట. సో అలాగంటే ఈ విషయంలో నాకు ఈ సందర్భంలో మన సత్యసాయి బాబా యొక్క మందిరం కూడా గుర్తొచ్చింది. ఎన్ని పక్షులు ఉన్నాయండి అక్కడ, కానీ ఎక్కడ కూడా వాటి యొక్క అవశేషాలు అనేవి పడి ఉన్నాయనేటువంటి దాఖలాలు లేవు. మనం చూస్తున్నాం కదా, అది స్వామి వారి యొక్క మహత్యము. అలాగే కురుక్షేత్రంలో కూడా విమానాలు వెళ్ళవు, అలాగే పక్షులు కూడా. ఇది ఒక రహస్యం. అది ఎందుకని ఎవరు కనిపెట్టలేదంటండి. అలాగే మనము స్వామి యొక్క గుడి చుట్టూ 4 ద్వారాలు ఉంటాయి. ప్రముఖమైనది వచ్చి సింహవాహనం లేదా సింగవాహనం అంటారు. ఆ సింగవాహనం అనేది ధర్మాన్ని సూచిస్తుంది అన్నమాట. ఎప్పుడు కూడా స్వామివారు సింహద్వారం నుంచినే బయట వస్తారు. అదే అక్కడికి వచ్చినప్పుడు మూల విరాటే బయట వస్తుంది కదా రథంపైకి. అప్పుడు స్వామివారు సింహద్వారం నుంచినే బయటకు వస్తారు. అది ధర్మాన్ని సూచిస్తుంది అన్నమాట. మనం ధర్మంగా ఉంటుంది. ధర్మం అన్న స్వామి ఎప్పుడు ధర్మ రూపంలో ఉంటారు కాబట్టి ధర్మాన్ని మనకి ఇక్కడ సూచిస్తుంది అన్నమాట. అలాగే అశ్వద్వారం. నెక్స్ట్ ఇంకో ద్వారం పేరు ఏంటి, అశ్వ అంటే గుర్రం. ఇది ఏమి సూచిస్తుందంటే జ్ఞానాన్ని సూచిస్తుంది. అశ్వద్వారం. తర్వాత వ్యాఘ్ర ద్వారం. వ్యాఘ్ర అంటే ఏంటి, పులి. ఆ ద్వారానికి ఇంకో ద్వారం చెప్పారు వ్యాఘ్ర ద్వారం అనేది ఉందన్నమాట. అది ఏం సూచిస్తుందంటే వైరాగ్యాన్ని సూచిస్తుంది అన్నమాట. అలాగే హతద్వారం, ఏనుగు ద్వారం. మొత్తం 4 ఉన్నాయి కదా, లాస్ట్ది ఏనుగు ద్వారం. ఏనుగు ద్వారం మనకేమేమి చూపిస్తానంటే ఐశ్వర్య భావం అనేది సూచిస్తుంది. స్వామి ఇక్కడ మనకు మూడు భావాలు చెప్పేశారు. ఔదార్య భావం మీకు చెప్పాము. మనకు వృందావనంలో మాధుర్య భావంలో స్వామి ఉంటారు. అలాగే మధురలో లేదా ద్వారకలో స్వామి ఐశ్వర్య భావంలో ఒక రాజులాగా ఉంటాడు. కానీ పూరిలో ఆ 3 ఉన్నాయన్నమాట. పూరిలో మొత్తానికి మనం చూసుకుంటే ఔదార్య భావం. ఎప్పుడైనా మనం జగన్నాథ స్వామిని చూస్తే ఇలా ఉంటారు కదా, ప్రతి దేవుడు ఎలా ఉంటారు, ఇలా అయినా పట్టుకొని ఉంటారు, ఇలా అస్త్రశస్త్రాలు రాబడి పట్టుకొని ఉంటారు. కానీ స్వామి మాత్రం ఏ అస్త్రశస్త్రాలు లేకుండా స్వయంగా తను రోడ్లో ఎవరు బయట చాలా మనకు ఆంక్షలన్నీ చెప్పాము. చాలామంది గుడి లోపలికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోలేరు. అలాంటి వాళ్ళందరినీ తరించడానికి స్వామి కలియుగంలో జగన్నాథ స్వామి ఔదార్య భావంతో తానే స్వయంగా బయటకు వచ్చి భక్తులందరినీ ఇలా పిలుస్తారన్నమాట. మీరు వెంకటేశ్వర స్వామిని చూశారు,
కంఠహస్తము అభయహస్తం ఉంటుంది, మనం చూసాం కదా. కంఠహస్తము అభయహస్తము. స్వామి ఇలా సూచిస్తుంటారు, నా శరణాగతి పొందండి, మీకు నేను అనుగ్రహం ఇస్తాను. మీరు సరెండర్ అవుతాయి. శరణాగతి పొందితే నేను మిమ్మల్ని మీకు పరమపదం ఇస్తామని. కానీ ఇక్కడ మాత్రం ఇలా ఉందన్నమాట. మీకు అంతకుముందు, ఇప్పుడంటే చాలా మంది ఎక్కువైపోయారు కాబట్టి దర్శనం, అంతకుముందే స్వామిని ప్రతి ఒక్కరు వెళ్ళి కౌగిలించుకోవచ్చు అనమాట. అలాంటి భాగ్యం ఉండేది ఇంతకుముందు అయితే. కానీ కొంతమంది వీళ్ళ చర్యల వల్ల అది కొంచెం నియమంగా కూడా పెట్టేశారు. ప్రతి ఒక్కరు స్వామిని కౌగిలించుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం కూడా ఇంట్లో ప్రతిష్ట చేసిన తర్వాత, గుడిలో ప్రతిష్ట చేసిన తర్వాత స్వామి అందుకే వస్తున్నారు, రండి నా దగ్గరికి రండి, ఎంత చేసి ఆపిస్తున్నారు. ఇంతకంటే ఔదార్య భావం మనకి ఎక్కడ దొరుకుతుందండి? ఆ ఔదార్య భావాన్ని మనం ఎందుకు? స్వామి ప్రేమతత్వాన్ని చూపిస్తున్నారు, దయాతత్వాన్ని చూపిస్తున్నారు. దాన్ని మనం అలవర్చుకోవాలి. స్వామే కాదు, స్వామి యొక్క భక్తులకు ఉండవలసిన లక్షణం కూడా అదే. భక్తి అంటే అదే, స్వామిని చూసి ఆ లక్షణాన్ని, ఆ గుణాన్ని మనం కూడా ఔదార్య, ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. ప్రతి ఒక్కరి మీద మనము దయా గుణం అనేది మనకి లేదు, తక్కువగా ఉంది, కానీ పర్వాలేదు. కానీ మనము డెవలప్ చేసుకోవాలని స్వామి సూచిస్తున్నారు ఇక్కడ. కాబట్టి ఔదార్య భావం అనేది చాలా ముఖ్యం మన భక్తులు అనుకుంటే మనకి తప్పకుండా ఈ గుణం, ఈ లక్షణం అనేది ఉండాలి. సో ఇలా ఔదార్య భావం చూపించాలి. అలాగే మీరు సముద్రం చూశారు కదా, పూరి సముద్రంలో బంగాళాఖాతము, దాంట్లో అలలు. ఇంకొక విషయం చెప్పాలి, సింహద్వారం అని చెప్పారు కదా. ఎప్పుడైతే మనము సింహద్వారం దగ్గరికి వెళ్తున్నామో అక్కడ శబ్ద తరంగాలు అంటే వినపడుతుంటాయండి మనకు. అక్కడ ఒక డిఫరెంట్ సౌండ్ అనేది వినపడుతూ ఉంటుంది. మళ్ళీ తిరిగి సింహద్వారం నుంచి బయటకు రాగానే ఆ సౌండ్ అనేది మనకు వినపడదు అన్నమాట. అది ఇంకొక మహత్యం అన్నమాట. ఎటువంటి శాస్త్రజ్ఞుడు కట్టుకోలేకపోయాడు. ఎందుకంటే ప్రతి శాస్త్రజ్ఞుడు ఒక జీవి, ఒక జీవాత్మ. మనకు కొంచెం మాత్రమే శక్తి ఉంటుంది, కానీ భగవంతుడికి అనంతమైన శక్తి, అనంత రూపం అంటారు కదా. కాబట్టి ఆయన శక్తిని మనం అంచనా వేయాలనేది, భగవంతుని యొక్క గుణాలని అంచనా వేయాలంటే ఈ విశ్వంలో ఉండేటువంటి ప్రతి అణువును లెక్క పెట్టగలిగేవాడైతే భగవంతుని యొక్క గుణాలని లెక్క పెట్టగలడు. అన్ని గుణాలు ఉన్నాయి, అనంత రూపం అంటారు. అన్ని గుణాలు ఉన్నాయి, అది అనంతంగా ఉన్నాయన్నమాట, అది సూచిస్తుంది. కాబట్టి ఇక్కడ ఆ శబ్ద తరంగాలు ఎలా వస్తుందంటే ఏ శాస్త్రవేత్త పెట్టారు కనిపెట్టగలిగారు. సో అలా ఇంకొక ప్రత్యేకత. అలాగే ప్రసాదం రోజు నుంచి 2000 నుంచి 20,000 మంది మినిమం వెళ్తారటండి భక్తులు. ఇక్కడ వాళ్ళు చేసేటువంటి ఒకే పరిమాణంలో ప్రసాదం తయారు చేస్తామని మనం చర్చించుకున్నాం. 7 కుండల్లో ప్రసాదం చేస్తారు, స్వామి చప్పన్ భోగం తయారు చేస్తారు. నిరంతరం అది అయిపోయిన తర్వాత మళ్ళీ వండుతూనే ఉంటారన్నమాట. ప్రసాదం అందరికీ సరిపోతుందండి. ప్రసాదం ఎవరికి ఎక్కడ మిగలదు, అందరికీ సరిపోతుంది. అది ఎలా సాధ్యమండి? మనం 9 వంట చేస్తాము, 6 మంది సరిపోతుంది. ఒకవేళ 10 మంది వచ్చారనుకుంటే మనకు ఆ ప్రసాదం సరిపోతుంది. కానీ పూరి క్షేత్రంలో అది ఇంద్రజిత్ మహారాజు అడిగినటువంటి ఒక కోరిక, స్వామి మీరు ఎప్పుడు ఇక్కడే ఉండాలయ్యా అంటే మనందరికీ ప్రసాదం లభించాలని ఇంద్రజిత్ మహారాజు ఆ వరాన్ని అడిగారు. అలాగే భగవంతుడాన్ని అనుగ్రహించారు. కాబట్టి ప్రసాదం యొక్క అది 7 కుండలు చెప్పాం కదా మనం. ఒక కుండ మీద ఒక కుండ, ఇలా 7 కుండలు ఒకేసారి అమ్మచ్చి 5 కుండలు మనం ఆల్రెడీ చర్చించుకున్నాం. ఒకేసారి ప్రసాదం 7 కుండలు తయారు చేస్తారు. పైన ఉండే కుండలో ఫస్ట్ ప్రసాదం అనేది ఉడుకుతుందంటండి. తర్వాత క్రమంగా కింది ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఒక పాత్రలో తయారు చేస్తే అదే వండుతుంది కదా. కానీ పైన పెట్టుకుంటే మనకు అవుతుందా కాదు, మనం ప్రయత్నిస్తే అది జరగదండి. కానీ పూరి క్షేత్రంలో ఎప్పుడైతే పడ్డాలు ఈ ప్రసాదాన్ని తయారు చేస్తారో మొట్టమొదట 7వ కుండలో ప్రసాదం అనేది తయారైపోతుందండి. ఆ తర్వాత 6వది, 5వది, 4వది, 3వది, 2వది, 1వది. అంత గొప్ప విశిష్టత కలదండి పూరి క్షేత్రంలో. స్వామి దీన్ని మనం ఆ శక్తిని, ఆ జ్ఞానాన్ని, ఆ తెలివిని మనం అంచనా వేయలేమన్నమాట. ఇది స్వామి యొక్క కరుణగా మనము తీసుకోవాలి. అంతే కదండి. భగవంతుని మనకి ఎప్పటికీ ఒక గుణం ఉందండి, ఒక తెలివితేటలు ఉన్నాయి. ఏంటంటే భగవంతుని శక్తిని మనం అంచనా ఇస్తాం, అవునా కదా. భగవంతుని యొక్క స్వభావాన్ని, మనసుని మనం అర్థం చేసుకోలేదు. ఆయన శక్తివంతుడా, ఆయన మహిమ చూపించినాడు, అప్పుడే ఆయన్ని భగవంతుని అనుకుంటామా లేదా? అలా ఆయన తన యొక్క శక్తిని ఒక నిమిత్త మాత్రం, ఒక పరమాణు రూపంలో మాత్రమే తెలియజేశారు. కానీ అంత శక్తి స్వరూపుడు. సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి మనం అన్ని చర్చించుకున్నాం. ఇంకొకటి సముద్రం గురించి చెప్పుకోవాలి. అక్కడ ఉండేటువంటి సముద్రంలో మామూలుగా ఉదయం కూడా అలలు ఎలా వస్తాయి, సముద్రం నుంచి భూమి వైపుకు అలలు వెళ్తుంటాయి కదా. అలల ప్రవాహం అనేది సముద్రం నుంచి భూమి వైపుకు ఒడ్డుకు వెళ్తుంది. సాయంత్రం పూట ఒడ్డు నుంచి సముద్రం వైపుకు అలలు పోతుంటాయి మనం గమనిస్తే. కానీ ఈ బీచ్లో, ఈ పూరి క్షేత్రంలో, పూరి సముద్రంలో అలలు ఆపోజిట్లో వెళ్తుంటాయి. అంటే మొదట తెల్లవారి ఉదయం సముద్రం నుంచి భూమి వైపు వెళ్ళాలి కదా, అలా కాదు, భూమి వైపు నుంచి సముద్రం వెళ్తాయి. సాయంత్రం సముద్రం నుంచి భూమి వైపుకి వెళ్తాయి అన్నమాట.
ప్రత్యేక విశిష్టత. ఇవన్నీ ఎందుకు అంటే దానికి లోపలికి వెళ్తే సింహద్వారం ఏర్పడుతుందండి. ఆ తర్వాత సింహద్వారం మనం వెళ్తేనే మనం బాగా గమనించాలండి అది. ఎందుకంటే తెలిసిన తర్వాత మనం ఇవన్నీ తెలిసిన తర్వాత ఈ విశేషాలన్నింటినీ వెళ్ళి మనం దర్శిస్తే మనకు అన్ని అవగతం అవుతాయి అన్నమాట. తెలియకుండా పోతే మనకు తెలియదు. ఎప్పుడైతే సింహద్వారంలోకి మనం ఎంటర్ అవుతామో ప్రత్యేకకరమైనటువంటి ఆ శబ్ద తరంగాలు అనేవి మనకు చెవులకు శ్రవణానందాన్ని కలిగిస్తాయి అన్నమాట. అలాగే రథం యొక్క చక్రాలు కదులుతుంటాయి కదండి. ఎప్పుడైతే ఆ చక్రాలు కదులుతుంటే ఆ చప్పుడు మనం వినాలంటే అది ఇంకొక లోపల ఉంటుంది. సింహద్వారం దాటగానే బయట వరకు ఉంటుంది. పోటీ లోపల అడుగు పెట్టగానే అది విశేషం. అలాగే రథచక్రాల యొక్క శబ్దాన్ని మనం వినాలండి. రథచక్రాలు ఎన్ని ఉంటాయి అనేది కూడా మనం చెప్పారు. 2 చక్రాలతో తయారు చేస్తారు. 16 చక్రాలు జగన్నాథ స్వామి. అలాగే 18 కొన్ని దాంట్లో 18 రాశారు. జగన్నాథ స్వామి చక్రాలు రథచక్రాలు ఎన్ని ఉంటాయి? 18 ఉంటాయి. నందిఘోష అంటారు దాన్ని. సో అలాగే బలదేవిది 16 ఉంటాయి. అలాగే సుభద్రమయ్యది 14 రథచక్రాలు ఉంటాయి. ఈ రథాలన్నింటినీ ప్రతి సంవత్సరము తయారు చేస్తారంటండి. సంవత్సరం తయారు చేసిన తర్వాత ఆ రథయాత్ర అయిపోతానే ఆ చక్రాలన్నింటినీ ఆ రథాలన్నింటినీ తిరిగి అయిపోయిన తర్వాత కాల్చేస్తారంట. అండ్ ఇంకొక అద్భుతం చెప్తానండి మీకు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కూడా 12 సంవత్సరాలకు ఒకసారి మన మూల విరాట్ని మార్చేస్తారంట అనమాట. మీకు చెప్పాను కదా 3 దుంగలు సముద్రంలో కొట్టుకొని వస్తాయని. 12 సంవత్సరాలకు ఒకసారి ఆ మూల విగ్రహాన్ని మార్చేస్తారు. రథాన్ని మాత్రము ప్రతి సంవత్సరం మార్చుతారు. అలాగే మూల విరాట్ని ఒక 3 దుంగలు అనేవి సముద్రంలో నుంచి కొట్టుకొని వస్తాయి. అలాగే విశ్వకర్మ వస్తారు. ఇవన్నీ మనకు అలా కనపడదు, కానీ అక్కడ జరిగేటటువంటి అసలైన నిజమైనటువంటి విశ్వకర్మ ఆయన ఒక బ్రాహ్మణ రూపంలో శిల్పి రూపంలో వచ్చి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఆ మూల విగ్రహాలను ఇలాగే తయారు చేస్తారు. ఇంకొక విశిష్టత ఏంటి తెలుసా? ఎప్పుడైతే కొత్త విగ్రహాలు పెడతారో పాత విగ్రహంలో ఒక పంట ఎవరైనా సరే ఒకరు వచ్చి కళ్ళ గంటలు కట్టుకొని ఆ ముందు విగ్రహంలో ఉండేటువంటి బ్రహ్మ పదార్థము ఏదైతే ప్రాణ పదార్థం ఉందో దాన్ని హృదయం దాన్ని బ్రహ్మ పదార్థం అంటారు. ఆ గుండెని మనం అలా చెప్పకూడదు కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. ప్రాణం దాన్ని తీసుకొని కొత్త విగ్రహంలోకి తిరిగి పునఃస్థాపిస్తారన్నమాట. ఆ విగ్రహాన్ని తిరిగి సముద్రంలోకి కనిపిస్తారు. ఇలా చాలా స్థల పురాణాలు చాలా ఉన్నాయి. కృష్ణుడి యొక్క హృదయం అని ఎప్పుడైతే ఆయన అంతర్యానం చెందారో ఆయన యొక్క హృదయ భాగం లేదా నాభి భాగం అలానే ఉండిపోయింది. అది సముద్రంలోకి కలిసిపోయింది. ఆ తర్వాత తిరిగి అది ఒక దుంగలాగా వచ్చింది. దాన్ని తిరిగి పునఃస్థాపించారనేటువంటి స్థల పురాణం మనకు చెప్తూ ఉంది. సో ఈ విధంగా